అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ఏమైనా బయట ఉంటారనుకోకండి. అందరినీ పంపిస్తాము. వీళ్ళు ఎట్లా ఉంటారో నేను కూడా చూస్తా. మీరు ఎవరికి భయపడాల్సిన పనిలే. ధైర్యంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మన భవిష్యత్తును మనమే నిర్మించుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఏకుల జనార్దన్ రావు గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆరపాటి కాశయ్య గారు, నానేపల్లి సత్యనారాయణ గారు, దున్నా యాదవ్ గారు వేదిక మీదకి రావాలి. అసమని సుబ్బారావు గారు వేదిక మీదకి రావాలి. అన్నయ్య గారిని తెలుగుదేశం పార్టీలోకి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానించబోతున్నారు. నాయకులకు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి, మండల పార్టీ నాయకులకు కానీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పార్టీలో చేరుతున్న వాళ్ళను నేను దాదాపు 3 రోజుల నుంచి గమనిస్తా ఉన్నా. మీరే కనిపిస్తున్నారు కానీ నాకు కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు కనపడ్డంలా. దయచేసి మీరు అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ కూడా అయిపోతే కొంచెం వెనకరా. సభకు నమస్కారం. మళ్లీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. బుడ్డా రాజశేఖర రెడ్డి గారించి నాకు బాగా తెలుసు. నాకు ఆయన రాజకీయ గురువు, నేను ఆయన శిష్యుడిని. ఆయన దగ్గర నుంచే నేను చాలా నేర్చుకున్నాను. కానీ ఆ రోజున్న పరిస్థితికి వేదిక మంది రావాల్సిందిగా కోరుకుంటున్నాను. జయరామన్న మన వాళ్ళందరూ తీసుకుని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. జయాన్ని బుడ్డా రాజశేఖర గారు తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నారు. కనుక ఎందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి చాలా నిండే రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి ఒకరిని చూసి అతని ఏపును పండు కొరుకుతూ ఉండనని పరికారకులు అప్పుడు పరిచయులు వెళ్ళి మాటలలో ఆయనను సిగ్గుపరచగలని ఆలోచనలకు హేరోదీయులతో కూడా తమ దిక్కులను పంపేది. చేస్తూ వారి పెడుతన వెలిగి పన్ను లోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా ఆయనను లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగగా మీరు కొనబడుతున్నారు. ఎవరు పెళ్లి పెళ్లికి ఇవ్వబడరు. దేవుడు మీకు చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయనంత జీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులని విని ఆయన బోధకు ఆశ్చర్యపడేది. ఆయన తత్వకయుల నోరు మోయించనని పరిస్థితులు విని కూడి వచ్చేది. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుతూ, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది. ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనే రెండవ ఆజ్ఞ. రాకేష్ శ్యామ్, పొంగులేటి చిన్నరంగయ్య గారు, పొంగులేటి కిషోర్, తిరుపతమ్మ బండ్ల బజార్, రైల్వే క్యాంప్ ఓబులయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. బాబు అడ్డం లేవా? వెంకటయ్య,
ఎన్నో వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పినారు మీకు. గతంలో మన సున్నిపేట గ్రామం ఎప్పుడు చూసినా